ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన మనుస్మృతిలో మళ్ళీ ఇంకొన్ని శ్లోకాలకు అర్థం చేసుకుంటూ వెళ్దాము. ఈలోగా పోయిన వారము అహింస గురించి మళ్ళీ మాట్లాడుకున్నాం. దేనికి అపకారం చేయరాదు. మరి అహింస పరమోధర్మ, అహింసను పరమధర్మంగా మనము ఆచరించవలసి ఉన్నది. ఒకవేళ హింస ఒక్కటి వచ్చి మనలో చేరింది అంటే మిగిలిన అధర్మాలన్నీ వచ్చి చేరుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని మనకు తెలుసు. అయితే మన క్వశ్చన్ ఏంటంటే, దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్న సమయంలో, నిజంగా ఆ ధర్మాన్ని మనం ఆచరిస్తూ ఉన్న సమయంలో, ఇంప్లిమెంటేషన్ టైంలో మనకేమనిపిస్తుందంటే, మరి ఒక్కొక్కసారి ఇంట్లో దోమలుంటాయి, చీమలుంటాయి, బొద్దింకలుంటాయి, ఎలకలుంటాయి, ఇంటి బయట పాములుంటాయి, ఇంకేమైనా ఉంటాయి. మరేం చెయ్యాలి? వీటన్నింటిని పెట్టుకుని, వీటన్నిటితో పాటు మనం బ్రతుకుతూ ఉండాలి. మరి వాటికి ఉండడానికి వేరే ప్రదేశం ఎక్కడుంది? ప్రతి ప్రాణి ఇక్కడే ఉంటుంది. అయితే మన ఇంట్లో ఉండొచ్చు, మన చుట్టుపక్కల ఉండొచ్చు. ఏం చేయాలి అటువంటప్పుడు అని ప్రశ్న వచ్చినప్పుడు దాని గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఆలోచించుకుని చూద్దాం. మరి ముఖ్యంగా మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అతి సర్వత్రా వర్జయేత్ అని చెప్తారు మనకు పెద్దలు. అతిగా ఏది చేయడానికి వీల్లేదు. అహింస పాటించమంటే ఇంకా నీకు హింస జరుగుతూ ఉంటే కూడా, నీ దేహానికి హింస కలుగుతున్నా కూడా అయినా సరే పాటిస్తాను అని ఒకవేళ నువ్వు ప్రయత్నం చేస్తే శఠుడివి, మూఢుడివి, మొండివాడివి. విషయం అర్థం కావట్లేదు అని అర్థము. అట్లానే నేను బాగుండాలి కాబట్టి మిగిలినవన్నిటిని నాశనం చేసుకుంటూ పోతాను అన్నా కూడా ఇదే విషయము. రజోతమో గుణాలతో ఉన్నవాళ్లే స్వార్థంతో నేను బాగుండాలి కాబట్టి నా చుట్టుపక్కల ఏమైపోయినా పర్వాలేదు అని ప్రవర్తిస్తాయి. లేదా నిస్వార్థంగా ఉండు అని చెప్తూ ఉన్నంత మాత్రాన నిస్వార్థం అని పెట్టుకుని ఇంకసలు ఆత్మధర్మాన్ని పూర్తిగా వదిలిపెట్టి ఆత్మరక్షణకు అసలు ప్రయత్నమే చేయకపోవడం కూడా మళ్ళీ అధర్మమే. ఈ రకంగా 2 ఎక్స్‌ట్రీమ్స్‌లో ఉండడానికి వీల్లేదు. ఉంటే పూర్తిగా ఇటో, ఉంటే పూర్తిగా అటో గాదు. మధ్యలో ఉండాలి. సమత్వం యోగః ఉచ్యతే అని భగవంతుడు 2వ అధ్యాయంలో ఆయన ప్రవచనం మొదలుపెడుతూనే జెప్పారు. సమత్వం మనకు తెలిసి ఉండాలి. ఏది ఎంతవరకు అన్న జ్ఞానము, దాని పేరు వివేక జ్ఞానం, విచక్షణ జ్ఞానం, కామన్ సెన్స్ ఉండాలి. అహింస పాటించమంటే నీ దగ్గర నుంచి ప్రాణులన్నింటికి ఒకే రూల్. దాన్ని ఎట్లా పాటించాలని మనము చూసుకుందాము. ఒక దీపం ఉన్నదనుకోండి, ఆ దీపం దాని పాటికి అది వెలుగుతూ ఉంటే దాని వెలుగులో నువ్వు ఏమైనా చేసుకోవచ్చు పనులు. అయితే ఆ దీపం ఒకవేళ చాలా పెద్దగా ప్రజ్వరిల్లుతూ ఇల్లు కాల్స్తూ ఉన్నది అంటే దాన్ని ఆర్పవలసి ఉంటుంది. కంట్రోల్ చేయవలసి ఉంటుంది. అదే విధంగా నీ చుట్టూ ఉన్న ప్రతి ప్రాణి, జీవి, ప్రతి భూతము నీకోసం ఎంతో కొంత ఉపకారం చేస్తుంటుంది. అట్లనే నువ్వు కూడా వాటికి ఎంతో కొంత ఉపకారం చేస్తుంటావు. ఆ సమయంలో లివ్ అండ్ లెట్ లివ్ అని నువ్వు బ్రతుకు, వాటిని కూడా బ్రతకనివ్వు. ఆ రకంగా ఒక కామన్ ప్లాట్‌ఫార్మ్ తయారు చేసుకొని, అటువంటి స్థితిలో, సమస్థితిలో నువ్వు ఉండాలి. మిగిలిన వాటిని ఉండనివ్వాలి కూడా. దీనికి మనకి భాగవతంలో ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. వాటిని చూసుకుందాము. భారతం మొత్తం ఎక్కడ మొదలయ్యింది? ఏదో ఒక్క పాము వాళ్ళ నాన్నని ఏదో కారణానికి కరిచింది కాబట్టి వాళ్ళ నాన్న చనిపోయాడని మొత్తం పాముల పైన పగబెట్టి వాటిని లేకుండా నిర్మూలిస్తానని బయలుదేరాడు. దాని పేరు నేను బాగుండాలి, మిగిలినవేమైనా పర్వాలేదన్న లక్షణము, అధర్మము. అటువంటిదే ఇంకొకటి మళ్ళీ మనకి ఈ మధ్య కాలంలో మనం చదువుకుంటున్నది ఏం కనిపిస్తూ ఉన్నది? ధ్రువుడు వాళ్ళ తమ్ముడిని ఎవరో ఒకళ్ళు చంపారని ఇంక మొత్తం వాళ్ళందరి పైకి యుద్ధానికి వెళ్ళిపోయాడు. మొత్తం అందరిని
అన్యాయంగా చంపుకుంటూ వెళ్ళాడు. ఈ 2 పరిస్థితుల్లో జనమేజయుడు మన భారతంలో అట్లా చేసినప్పుడు వైశంపాయనుడొచ్చి ఆపి బుద్ధి చెప్పవలసొచ్చింది. ఇక్కడ ధ్రువుడు అట్లానే బయలుదేరి వెళ్ళిపోతే, మళ్ళీ మనువు, ధనదుడు వాళ్ళొచ్చి బుద్ధి చెప్పవలసొచ్చింది. కాబట్టి నువ్వు బాగుండడం కోసము మిగిలిన వాటన్నింటినీ పూర్తిగా లేకుండా చేస్తూ పోరాదు. నిన్ను కుడుతున్నాయని ఇంక మొత్తము దోమలు ఎక్కడా లేకుండా చేస్తాను, చీమలు లేకుండా చేస్తాను, నల్లులు లేకుండా చేస్తాను, బల్లులు లేకుండా చేస్తాను, పాములు, ఎలకలు ఏవైనా సరే నాకు అడ్డం వచ్చాయంటే వాటిని నాకు అడ్డం కూడా రాక్కర్లేదు. వస్తాయేమో అని మొత్తం అన్నింటినీ చంపుకుంటూ పోవడం చెయ్యరాదు. అది హింస. అంత మాత్రాన చీమలు కుడుతుంటే, దోమలు కుడుతుంటే, ఇంట్లో బొద్దింకలవన్నీ మనల్ని బాధ పెడుతూ ఉంటే కూడా, అయినా సరే అహింస పాటిస్తానని వీటిని ఉపేక్షించరాదు. ఆ హద్దు, ఆ మర్యాద, ఆ పరిమితి తెలియాలి. మితిమీరి ఏది చేయడానికి వీల్లేదు. పరిమితుల్లో ఉండి ఎట్లా తెలుస్తుంది ఎంతవరకైతే ధర్మమో, ఎక్కడ అది అధర్మంగా మారిపోతుంది అన్నది సూక్ష్మంగా తెలిసి ఉండాలి. కామన్ సెన్స్ తోటి, వివేక జ్ఞానంతోటి మనము తెలుసుకుని ఆ విధంగా ప్రవర్తించవలసి వస్తుంది. మనకు శృతులు, స్మృతులు, పురాణాలు 3 గైడ్‌లైన్స్ చెప్తాయి. ఇట్లా ఉండు అని అవి గైడ్ చేస్తాయి. అయితే ప్రతి చోట కొలత వేసి నీకు అడుగడుక్కి చెప్తూ పోవడము ఎంత డాక్యుమెంటింగ్ చేసి చెప్తాయవి? నీ సొంత బుద్ధిని గూడా, నీ జ్ఞానాన్ని గూడా, నీ తెలివితేటల్ని గూడా ఉపయోగించి ఆ విధంగా ప్రవర్తించవలసి ఉంటుంది. ఈ ఒక్క విషయంలోనే గాదు, ఎక్కడైనా సరే. ఏదో ఆలస్యం అమృతం విషం అని చెప్తారు. ఆలస్యం చేశావంటే అమృతం గూడా విషమైపోతుంది అంటే, ఇంక ప్రతి దానికి తొందరపడిపోవద్దు. మళ్ళీ దానికొక ఎగ్జాంపుల్ ఉంది మనకు. మన భారతంలోనే. ఇంక అన్ని చోట్ల గూడా ఉంటుంది. మన వాళ్ళున్నారు. సగరుడి పుత్రులు. ఇంక వేల మంది ఉంటారు. బయలుదేరి ఎళ్ళిపోతారింక. వాళ్ళకి అత్యుత్సాహం. అటువంటిది కూడా పనికిరాదు. ఒక్కొక్కసారి నిదానంగా నిలబడి ఆలోచించడం ప్రధానం. కాబట్టి మళ్ళీ అది చూపించడానికి నిదానమే ప్రధానం అని చూపించడానికి మళ్ళీ భగీరథుడి కథ చూపిస్తారు. ఆయన నిదానంగా ఆలోచించుకుంటూ అందరిని విచారించుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ రకంగా దాన్ని సాధించాడు. కాబట్టి ఆలస్యం అమృతం విషం అని చెప్పిన మన స్మృతులే నిదానం ప్రధానం అని చెప్తాయి. అయితే ఏది ఎక్కడ అవలంబించాలి ఎంతవరకు అని మళ్ళీ మన విచక్షణ జ్ఞానం పనిచేస్తూ ఉండాలి. ఆ విధంగానే మనము హింస, అహింసలను నా దేహ ధర్మాలు, నా ఆత్మరక్షణ వాటిని కాంప్రమైజ్ చేసుకోకుండానే పరహింస చెయ్యకుండా అహింసను పాటించాలి. ఆత్మరక్షణ అన్నారు కాబట్టి, నన్ను నేను సంరక్షించుకుంటాను కాబట్టి ఎందుకైనా మంచిది. నాకు అడ్డం వచ్చినా రాకపోయినా మిగిలిన వాటిని లేకుండా చేస్తాననరు. ఎందుకు అంటే ప్రకృతి సమతౌల్యం అత్యవసరము. మనకు సమతౌల్యం మళ్ళీ సమత్వం యోగః ఉచ్యతే అని గురువుగారు అందుకనే రెండో అధ్యాయంలోనే చెప్పి మొదలుపెట్టారు. ఆ సమత్వం తెలియాలి. ఏది ఎంత వరకు అని. అబద్ధం గురించి కూడా అంతే. నిజం గురించి సత్యం వద అని చెప్తారు. నిజం చెప్పు అన్నప్పుడు పక్కన వాడిని బాధ పెడుతూ గూడా, హింసిస్తూ గూడా నేను నిజమే చెప్తాను అని ఆ రకంగా చెప్పుకోవడానికి వీల్లేదు. మనం చెప్పే నిజము, సత్యము ప్రియమై ఉండాలి, హితకరమై ఉండాలి. లేకపోతే ఏమి చేయాలని కూర్చొని ఆలోచించుకో అని దాని గురించి ఎంత దూరం చెప్పుకోవాల్సొచ్చింది మనకి. మనకు శృతి, స్మృతి, పురాణాలు చెప్పే గైడ్‌లైన్స్‌ని తీసుకొని, జాగ్రత్తగా ఆలోచించుకుని, అందుకనే మన పూర్వీకులు, మన ఆచార్యులు ఏ విధంగా ఈ ధర్మాలను ఆచరిస్తున్నారో వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకుని, వాళ్ళు చేస్తున్నది చూసి నేర్చుకుని, ఆ తర్వాత మనకు మన మనసే సాక్షి అది కూడా చెప్తుంది. దాన్ని కూడా వింటూ
మనము వీటిని ఆచరించవలసి ఉంటుంది. కాబట్టి మనకొచ్చిన ఆ ప్రశ్నకి అది జవాబు. ఇప్పుడింకా కొన్ని కొత్త శ్లోకాలు చూసుకుందాము. ఇంతకీ దానం చేయవలసి ఉంటుంది. కానీ దానమన్న ధర్మము మనము ఆచరిస్తున్న సమయంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందేమి అంటే దానాలన్నింటిలోకి విద్యాదానం విశేషము. దాన్ని మాత్రం స్వాధ్యాయ ప్రవచనాలను మాత్రం మనము ఏమాత్రము ఏమరపాటు లేకుండా ఆచరిస్తూ ఉండాలి. ఈ ధర్మాన్ని పక్కన బెట్టి ఇంక ఏ దానాలైనా చేసుకో. నువ్వు బంగారం దానం జేసుకో, ఇంక వస్తువులు జేసుకో, భూములు జేసుకో, వస్త్రాలు జేసుకో, ఏమైనా జేసుకో. ధనం జేసుకో, అన్నం జేసుకో. ఏ దానం జేసినా సరే, ఈ బ్రహ్మదానాన్ని, విద్యాదానాన్ని వదిలిపెట్టి, స్వాధ్యాయం, ప్రవచనం వదిలిపెట్టి నువ్వు ఏది చేసినా అవి ఫలించవు. ఒకవేళ ఫలించినా అల్పమైన, స్వల్పమైన ఫలితాలుంటాయి. లేదా విపరీతమైన ఫలితాలుంటాయి. కాబట్టి ఈ ధర్మాలను నెమ్మదిగా తొందరబడొద్దు మళ్ళీ. జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ సరిగ్గా ఆచరించవలసి ఉంటుంది. ఎందుకు అంటే, నీకు పరలోకానికి ఇది సహాయం చేస్తుంది ఈ ధర్మము. మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. మనమిక్కడ చెప్పుకుంటూ ఉన్నవి ధర్మాలు. మనం చదువుకుంటూ ఉన్నది మానవ ధర్మశాస్త్రం. దీన్ని మనుధర్మశాస్త్రం లేదా మానవ ధర్మశాస్త్రం అని పిలుస్తారు మనుస్మృతిని. ఈ ధర్మశాస్త్రంలో కర్మలను ఏ విధంగా ధర్మంగా ఆచరించాలి అని చెప్తూ వస్తారు. కాబట్టి ఇదంతా కర్మ మార్గంలో ఉన్న వాళ్ళ కోసము. జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళ కోసము పరలోక సహాయార్థం అంటే ఎంతవరకు చిత్తశుద్ధి వరకు సహాయం చేస్తుంది. కాబట్టి మన మార్గం ఏదైనా సరే ఈ ధర్మాలు మాత్రం అన్నింటికి సార్వభౌమం. అన్ని చోట్ల ఒకటే యూనివర్సల్ ధర్మాలు. నువ్వు కర్మలు చేస్తూ ఉన్నావంటే ఈ పద్ధతిలో చెయ్యి. నువ్వు ఈ పద్ధతిలో చెయ్యను అంటే అసలు కర్మలు మానేయి. కర్మలు చేస్తూ నీ ఇచ్చ వచ్చినట్టు చేయడానికి వీల్లేదు. కాబట్టి సర్వభూతాలను పీడించకుండా చేసుకో అంటే మళ్ళీ అదే విషయము. అహింసను అర్థం చేసుకుని సూక్ష్మంగా పాటించవలసి ఉంటుంది. న అముత్ర హి సహాయార్థం పితా మాతా చ తిష్టతః న పుత్ర దారాః న జ్ఞాతిః ధర్మః తిష్టతి కేవలః. అముత్రం అంటే పరము. పరాన్ని సాధించడానికి దానికి నీకు సహాయంగా ఉండేదేది? మీ నాన్న హెల్ప్ చేస్తాడా? నీకు మోక్షం అట్లాంటివి రావడానికి, ఊర్ధ్వగతులకు, పుణ్యం సంపాదించుకోవడానికి, వీటన్నింటికి మీ నాన్న హెల్ప్ చేయగలడా? చేయలేడు. చేస్తాడని అనుకునేరు. కుదరదు. ఎందుకు అంటే జ్ఞానము, మోక్షము, ఊర్ధ్వగతులు, పుణ్యాలు ఇటువంటివి ఎవరికి వాళ్ళే సంపాదించుకోవలసిన విషయము. చాలా విషయాలు ఎవరికి వాళ్ళే చేసుకోవాలి. నా అన్నం నేనే తినాలి. నాకు నిద్రొస్తే నేనే పడుకోవాలి. నాకు జబ్బు చేస్తే నేనే మందులు వేసుకోవాలి. ఈ విధంగా నాకు కావాల్సినవి నేనెట్లా చేసుకోవాలో, వాటికి ఎక్సెప్షన్ లేదో, అట్లానే నా ధర్మాన్ని నేను ఆచరిస్తే నాకు కలగవలసిన ఊర్ధ్వగతులు, నాకు రావలసిన జ్ఞానాలు, మోక్షాలు నాకొస్తాయి. పక్కన వాళ్ళు చేస్తే నాకొచ్చేది లేదు. మా అమ్మ బాగా చదువుకుంటే నాకొచ్చేదేముంది? మా అమ్మ సాధన చేసి మోక్షాన్ని సంపాదించుకుంటే నాకొచ్చేదేముంది? మా నాన్నకి చాలా జ్ఞానం ఉంటే నాకొచ్చేదేముంది? నా జ్ఞానాన్ని, నా మోక్షాన్ని, నా పరాన్ని నేనే సాధించుకోవాలి. దానికి ఒకటే మార్గము నా ధర్మము. నేను ఆచరించే ధర్మమే నాలో జ్ఞానాన్ని, తద్వారా మోక్షాన్ని కలిగిస్తుంది. మా అమ్మకేదో ఉంటే నాకొచ్చేదేమి? మా నాన్నకుంటే, మా అన్నకుంటే, నా గురువుకుంటే, నా స్నేహితుడికుంటే, పక్కవాడికుంటే నాకొచ్చేదేం లేదు. ఒక్కళ్ళు గూడా పరంలో నాకు సహాయంగా తిష్టతః ఉండరు ఒక్కళ్ళు గూడా. నాన్న లేడు, అమ్మ లేడు. పోనీ నా పిల్లలు? నేను పరానికి వెళ్ళాలంటే నా పిల్లలు
నేను బతికున్నప్పుడు వాళ్ళు చాలా పుణ్యాలు చేశారు. నేను చనిపోయినాక పుణ్యాలు చేశారు. నేను చనిపోయిన తర్వాత ఏవో శ్రాద్ధాలన్నీ బెట్టారు. పిండ ప్రదానాలు చేశారు. తద్దినాలు బెట్టారు. కాబట్టి నాకు పరలోక గతులు కలుగుతాయనుకుంటున్నారా? రావు. పరలోకము ఎవరికి వాళ్ళు సాధించుకోవాల్సిందే. మరెందుకట్లా చెప్తారు అంటే దాన్ని సూక్ష్మంగా అర్థం జేసుకోవాలి. అది వచ్చిన చోటల్లా మనం చెప్పుకుంటూనే ఉంటాము. పుత్రులంటే ఎవరు? ఏమి? వాళ్ళ వల్ల మనకు కలిగేది ఏమి? ఎంతవరకు అని. నాకు పరలోకాలు కావాలి, నాకు ఊర్ధ్వగతులు గావాలి, నాకు మోక్షాలు కావాలి, అవన్నీ గావాలి. కాబట్టి నేను పిల్లల్ని కంటాను. నేను పిల్లల్ని కనగానే వాళ్ళు నాకు తద్దినాలవన్నీ పెట్టగానే, ఇంక నేను డైరెక్ట్‌గా ఇక్కడి నుంచి పైకెళ్ళిపోతాను. ఇంక నేను బతికున్నంత వరకు ఏమి ధర్మం ఆచరించను. నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను. కానీ నా పిల్లలు పిండాలు పెట్టగానే నేనింక పైకి డైరెక్ట్‌గా వెళ్ళిపోతాను అని ఎవరికైనా అనిపిస్తే ఆగి ఆలోచించుకోండి. ఆ రకంగా జరిగేదేమీ లేదు పోనీ భార్య బాగా చదువుకున్నది, ఆమెకు బ్రహ్మజ్ఞానం ఉన్నది అంటే, ఆయన ప్రయత్నం చేయకపోతే ఆ జ్ఞానం ఆయనకు కలుగుతుందా? ఆమె చాలా ధర్మాలు చేసుకున్నది. ధర్మాత్మురాలు చాలా పుణ్యాన్ని సంపాదించుకున్నది. ఆమెకు ఊర్ధ్వగతులు కలిగాయంటే, భర్తకేమొస్తాయి? ఏమి రావు. బతికున్నంత వరకు వాళ్ళు కలిసి భూమి మీద అనుభవించేవేవైనా ఉంటే ఉంటాయి అంతవరకే. బ్రతికున్నంత వరకు భూమి మీద ఏమైనా ఆస్తులవి సంపాదించుకుంటే వాటిని ఇద్దరూ కలిసి అనుభవించొచ్చు అంతవరకే. కానీ పరలోకాలు అట్లాంటివి కావాలంటే మాత్రము భార్య సంపాదించుకున్నవి భర్తకి, భర్త సంపాదించుకున్నవి భార్యకి రావు. మరైతే కర్దముడి స్టోరీలో ఆయన, ఆయన భార్య దేవహూతితో నేను చాలా లోకాలు సంపాదించుకున్నాను. అవన్నీ నీకే అని జెప్పాడు కదా! అంటే అవును. ఆ లోకాలన్నీ గూడా ఇక్కడే భూమి మీదే. ఆయన ఏమేమి సంపాదించుకున్నాడో, ఆమె ఏవేవి చూడగలదో అటువంటివన్నీ ఆయన భూమి మీద అనుభవించగలిగినవి ఆయనతో పాటు ఉండి ఆమె అనుభవించొచ్చు అంతవరకే. కానీ అముత్రము పరం గావాలంటే నీకు మోక్షం గావాలంటే భర్త సంపాదించినవి భార్యకి, భార్య సంపాదించినవి భర్తకేమి రావు. ఎవరికి వాళ్ళవే. భార్యాభర్తల్లో పెళ్లి చేసుకుంటున్న సమయంలో గూడా అర్థేచ, కామేచ, ధర్మేచ మూడే ఉంటాయి. ధర్మేచ, అర్థేచ, కామేచ అతిచరామి దాటి ప్రవర్తించను. ధర్మార్థ కామాలు మూడే. ఈ మొత్తం ఎంత చేసినా గూడా భూమి మీద వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కలిసి ఆ త్రివర్గం వరకే సాధించగలరు కూడి. అంతేగాని మోక్షం మాత్రం ఎవరికి వాళ్ళకే మళ్ళీ సెపరేట్ మ్యాటర్. కాబట్టి అంత అజ్ఞానంలో ఉండరాదు అయోమయంలో. అర్థం చేసుకుని కాబట్టి ఎవరి ధర్మం వాళ్ళు ఆచరించి, ఎవరి ధర్మం వాళ్ళు సాధించుకోవాలి. ఇక్కడ ఇవన్నీ ప్రతిరోజు మనం కూర్చొని చదువుకుంటుంటే ఈ సమయంలో ప్రతి ఇంటికి ఒకళ్ళే వచ్చి కూర్చుంటారిక్కడ. ఇంటిల్లిపాది వచ్చి కూర్చొని వినడం అట్లాంటివుండవు. చాలా భాగము భార్యాభర్త ఇద్దరొచ్చి కూర్చొని వినడము, లేతే అమ్మ, కూతురు ఇద్దరొచ్చి కూర్చొని వినడం అట్లాంటివన్నీ గూడా ఉండవు. ఎవరికి అటువైపు మనసు తిరిగిందో, ఎవరి బుద్ధి జ్ఞానం వైపుకి వెళ్తూ ఉన్నదో, ధర్మము, మోక్షము కావాలని ఆలోచన చేస్తున్నదో, అటువంటి వాళ్ళు వాళ్ళ గృహస్థాశ్రమంలోని కర్మల్ని ఇక్కడ చెప్పిన విధంగా శ్రద్ధగా ఆచరిస్తూనే మళ్ళీ ఆత్మధర్మం కోసము ఈ స్వధర్మాన్ని సాధన చేసుకుంటూ ఉంటారు. అటువంటప్పుడు మీకు కలుగుతున్న జ్ఞానము, మీరు సాధిస్తున్న పుణ్యము, మీకు వచ్చే లోకాలు, మీకు ఈ జ్ఞానం వల్ల కలిగే మోక్షము అన్నీ మీవే. దాన్ని మీరు కావాలన్నా పక్కన వాడితోటి పంచుకోలేరు. కుదరదు. అట్లానే జ్ఞాతులు అసలు అమ్మ, నాన్న, కొడుకు, భార్య, భర్తే, కూతురు ఈ వీళ్ళే లేదు అంటే, జ్ఞాతులు తెలిసిన వాళ్ళు, బంధువులు వాళ్ళందరూ ఏం జేస్తారు? ఎవ్వరు ఏమీ చేయలేరు. ధర్మః కేవలం ధర్మమే తిష్టతి నీతో నిలబడి ఉంటుంది. కాబట్టి నీ స్వధర్మము, నీ తండ్రికి నువ్వు కూతురువో, కొడుకువో కాబట్టి పుత్రధర్మమో, పుత్రి ధర్మమో ఉండొచ్చు. మీ అమ్మకు నువ్వు కూతురువో, కొడుకువో అయితే మళ్ళీ పుత్రి ధర్మమో, పుత్రధర్మమో ఉంటుంది. నీ పిల్లలకు మాతృధర్మమో, పితృధర్మమో, నీ భార్యకో, భర్తకో ఏదో భర్తృధర్మము, భార్యా ధర్మాలుండొచ్చు. ఇటువంటివి ఏవైనా ఉండొచ్చు. సోదర ధర్మాలు, స్నేహ ధర్మాలు ఇంకేమైనా సరే.
ఆ ధర్మాలన్నింటినీ చేయవలసినంత వరకు ఎంతవరకంటే ఇంక పూర్తిగా మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్టు ఎక్స్‌ట్రీమ్స్‌కి వెళ్ళిపోగూడదు. ఇంక అదే పనిగా మా అమ్మ అని కాళ్ళు, కడుపులు పట్టుకొని కూర్చొని, నా స్నేహితుడనుకోని వాడిని వదిలిపెట్టకుండా బంకలాగా అంటుకుని, లేదా నా పిల్లలు, పిల్లలు, పిల్లలనుకుంటూ చచ్చేదాకా, చచ్చిన తర్వాత గూడా అదే మోహంలో ఉండి, ఇట్లా ఇంతవరకు ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళిపోగూడదు. అంత మాత్రాన అందరిని వదిలిపెట్టి ఉన్నారు గదా! నువ్వు నిజంగా సన్యాసం తీసుకున్నావు, మొత్తం వదిలిపెట్టి వెళ్తున్నావు అన్నప్పుడు, లేదా బ్రహ్మచర్యంలో ఉన్నావు, నీకేమీ లేదు అన్నప్పుడు అది వేరే విషయము. గృహస్థాశ్రమంలో ఉండి వీటిని పట్టించుకోకుండా ఆత్మధర్మం, నా స్వధర్మం, స్వార్థం మాత్రం చూసుకుంటా అనడానికి వీల్లేదు. మళ్ళీ అవి కూడా ఎక్స్‌ట్రీమ్స్ చేయడానికి లేదు. సమత్వం యోగః ఉచ్యతే అది మర్చిపోవడానికి వీల్లేదు. సమంగా చేయాలి. గృహస్థాశ్రమంలో ఉన్నంత వరకు భార్య, భర్త, అమ్మ, నాన్న, కొడుకు, కూతురు, అన్న, తమ్ముడు వాళ్ళు వీళ్ళు అందరూ ఉంటారు. ఎవరికి ఆ విధంగా మీ అమ్మకు కూతురుగానో, కొడుకుగానో, నీ కూతురుకు అమ్మగానో, నాన్నగానో ఏ ధర్మాన్ని నువ్వు ఏ విధంగా ఆచరించాలో ఆ విధంగా మళ్ళీ నేను రెండో, మూడో చెప్పా కాబట్టి ఇంతవరకే గాదు. ఏదైనా సరే ఎంత నెట్‌వర్క్ ఉందో అన్ని బంధాలుంటాయి. ఆ బంధాలతో ఉన్న ధర్మాలుంటాయి. వాటిని ఎంతవరకో అంతవరకు తెలిసి ఆచరిస్తూ, మిగిలిన సమయమంతా యావత్ స్వధర్మానికి, స్వధర్మాచరణలోనే పెట్టి ఉంచాలి. ఆ రకంగా తెలుసుకుని చెయ్యాలి. లేకపోతే ఏమైపోతాము, ఇహంలో అంతంత మాత్రము పరం లేకుండా బోతుంది. నశించిపోతాము. మనం గుర్తుబెట్టుకోవాల్సిన విషయమేమి, ఏకః ప్రజాయతే జంతుః, ఏకః ఏవ ప్రళీయతే, ఏకః అనుభుంక్తే సుకృతం, ఏకః ఏవ చ దుష్కృతం. అన్నం తినేటప్పుడు నాన్న నేనే తినాలి. నాకు ఆకలేస్తే నాన్న నేనే తింటాను. నాకు నిద్రొస్తే నా నిద్ర నేనే పోతాను. వేరే వాళ్ళు నిద్రపోతే నా నిద్ర తగ్గుతుందా? వేరే వాళ్ళు అన్నం తింటే నా ఆకలి తగ్గుతుందా? కాబట్టి కొన్ని విషయాలు నాకు నేనే చేసుకోవాలని చెప్పుకుంటూ వచ్చాం గదా! జ్ఞానం గూడా నేనే సంపాదించుకోవాలి. మోక్షం గూడా నేనే సాధించుకోవాలి. అట్లాంటివే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మన స్మృతి చెప్తూ ఉన్నది. ఆ జంతువు జన్మ తీసుకునేవాడు ఒక్కడే పుడతాడు. ఆ టైంలో అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, వాడు, వీడు అందరూ కలిసి నీతో పాటు పుట్టారా? నువ్వు పుట్టినప్పుడు నువ్వు ఒక్కడివే పుడతావు. ఏకః ఏవ ప్రళీయతే నువ్వు చచ్చిపోతే అందరూ నీతో పాటే పోతారా? అంటే ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, లేతే ఏదైనా ఇల్లు తగలబడిపోయిందనుకోండి అని అట్లాంటి భూకంపాలొచ్చాయి, అట్లాంటి ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్పొద్దు. పోయే కాలమొచ్చినప్పుడు ఒక్కడే వెళ్ళిపోతాడు. వాడితో పాటు చుట్టుపక్కల ఒక 20 మంది, 100 మంది, ఒక 4,000 మంది చనిపోయినా గూడా పోవడం వీడొక్కడే బోతాడు. వాళ్ళందరూ గూడా ఎవరి దారిన వాళ్ళు బోతారు. మూకుమ్మడిగా పడిపోరు. పార్టీనా ఇదేమైనా? అట్లానే సుకృతమైనా సరే, నువ్వు పుణ్యం చేసుకున్నా సరే, దుష్కృతం నువ్వు పాపం చేసుకున్నా సరే, నీ సుకృత దుష్కృతాలు, నీ పాప పుణ్యాలు రెండూ ఏకః అనుభుంక్తే ఒక్కడే ఎవడికి వాడు అనుభవించి తీరవలసిందే. మీ వాళ్ళు పాపం చేస్తే మీ అమ్మో, నాన్నో, అన్నో, తమ్ముడో వాళ్ళు పాపం చేస్తే ఆ పాపము నీకు తాకదు. అట్లానే వాళ్ళు పుణ్యం చేస్తే ఆ పుణ్యం గూడా నీకు రాదు. మీ అమ్మో, నాన్నో, కొడుకో, కూతురో, స్నేహితుడో, అన్నో, తమ్ముడో ఎవరో ఒకళ్ళు వాళ్ళకి అజ్ఞానం ఉంటే అది నీకేం అంటుకోదు. వాళ్ళకు మహాజ్ఞానం ఉంటే అది గూడా నీకు అంటుకోదు. ఎవరిది వాళ్ళకే. అయితే మా నాన్న చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవిస్తున్నాను. లేదా నా కొడుకు చేసిన పాపానికి నాకు ఇంత కష్టం కలుగుతున్నది అని అనిపించేదంతా భూమి మీదే. నువ్వు అంటుకొనున్నంత వరకే. ఒకవేళ మీ అమ్మ చాలా అప్పులన్నీ చేసింది, ఆమె చనిపోయిందంటే, అవన్నీ నువ్వు కట్టవలసి వచ్చిందన్నప్పుడు గూడా మళ్ళీ చట్టాలవన్నీ ఉంటాయి నిన్ను ప్రొటెక్టింగ్ చేయడం కోసం. ఎందుకు అంటే, వాళ్ళ పాపాలు ఆటోమేటిక్‌గా నీకు రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పుణ్యాలు, పాపాలు, జ్ఞానాలు, మోక్షాలు ఇటువంటివన్నీ అదృష్టము. యాక్చువల్‌గా కంటికి కనిపించేవేవైనా ఉంటే, ఏదో మీ నాన్న బాగా సంపాదించి వెళ్ళాడంటే, ఆ డబ్బులు, డబ్బులు, ఇల్లు, కార్లు అవన్నీ నీకు రావచ్చు. లేదా నీ భర్తో, భార్యో సంపాదిస్తే నీకు రావచ్చు. అట్లాంటివి దృష్టమైనవేవైనా ఉంటే కళ్ళకి కనిపించేవి. అవి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వస్తాయి అంతవరకే. అదృష్టాలేవుంటాయో ఈ పాప పుణ్యాలు, సుఖ దుఃఖాలు, మంచి చెడు, స్వర్గము, నరకము, జ్ఞానము, మోక్షము ఇటువంటివన్నీ అదృష్టం. కళ్ళకు కనిపించేవి కావు. ఇవి సూక్ష్మం. ఎవరికి వాళ్ళు సంపాదించుకునేవి. ఎట్లా సంపాదించుకోవడము? ధర్మంతో. నువ్వు అధర్మాన్ని ఆచరిస్తున్నావు అంటే దుఃఖము, నరకము, పాపము అటువంటివన్నొస్తాయి.
నువ్వు ధర్మాన్ని ఆచరించావంటే పుణ్యము, స్వర్గము అటువంటివన్నీ వస్తాయి. కాబట్టి నువ్వు ఏది చేస్తావో దాన్ని బట్టి వచ్చే ఫలితాలు నువ్వే అనుభవించాలి. నువ్వు సంపాదించుకునే పక్కన వాడికి ట్రాన్స్‌ఫర్ చేయడానికి కుదరదు. వాడేమైనా సంపాదించుకుంటే నీకొచ్చేది లేదు. డబ్బులు, వస్తువులు, కార్లు, ఇల్లు అట్లాంటివి పక్కన పెట్టి, ఈ సూక్ష్మమైన అదృష్టాలేవైనా సరే ఎవరికి వాళ్ళవే. కావాలంటే చూసుకో నిజంగా గూడా నువ్వు పుట్టినప్పుడు ఒక్కడివొచ్చావు. నీతో పాటు ఎంతమందొచ్చారు? నువ్వు పోయేటప్పుడు నువ్వు ఒకడివి పోతావు. అంటే అదే హాస్పిటల్‌లో అదే టైంకి ఎంతమందైనా పుట్టొచ్చు. కానీ ఎవడి రాక వాడిది సెపరేట్ మ్యాటర్. ఎవరి ఛానెల్ వాళ్ళది. మృతం శరీరముత్సృజ్య కాష్టలోష్ట సమం క్షితౌ విముఖాః బాంధవాః యాంతి ధర్మః తం అనుగచ్చతి. వాడు శరీరం శరీరాన్ని వదిలిపెట్టి వాడు ఎప్పుడైతే చనిపోయాడో, చనిపోయిన వాడి యొక్క శరీరాన్ని ఏదో కాష్టమో, లోష్టమో ఆ రకంగా ఆ విధంగా వాటికి సమానంగా కాష్టం అంటే కర్ర ముక్క, చెక్క ముక్క. లోష్టం అంటే మట్టి పెడ్డ. ఏదో కర్ర ముక్కనో, మట్టి పెడ్డనో భూమి మీద వదిలిపెట్టి పోయినట్టు వాళ్ళు గూడా ఆ మరణించిన దేహాన్ని అక్కడ శ్మశానంలో పడేసో, పెట్టో ఏదో ఒకటి ఆ బంధువులందరూ విముఖాః వెనక్కి తిరిగి యాంతి వెళ్ళిపోతారు. నీతో పాటొస్తారా? రారు కదా! ఒకవేళ మరి వాడికి పైత్యం ఎక్కువయ్యే, వాడికి ఎంతైతే సరిపోతుంది అని తెలియక అజ్ఞానంతోటి, మూర్ఖత్వంతోటి ఉన్న మూఢుడు భార్యను బాగా చూసుకో. నువ్వు భర్తగా ఆ విధంగా ఉండడం నీ ధర్మం అంటే భార్య చనిపోతే ఆమెతో పాటు బలవంతంగా చనిపోవడానికి ట్రై చేయడము. భర్తే నీకు అన్నీ సర్వస్వం అనుకో అనగానే ఆయన చచ్చిపోతే ఆయనతో పాటు నేను చచ్చిపోతానని ట్రై చేయడము. ఇట్లాంటివన్నీ చేసినా కూడా యాక్చువల్‌గా చనిపోయిన తర్వాత నువ్వు ఆయనతో పాటు అగ్నిలో దూకుతానంటే, ఆమెతో పాటు నువ్వు గూడా నీళ్ళలో దూకుతానంటే వాళ్ళు ఆల్రెడీ పోయారు. పోయిన తర్వాత వాళ్ళు ఎటు పడిపోయారో తెలీదు. శరీరాన్నే వదిలిపెట్టి పోయిన తర్వాత శరీరంతోటి, దేహ సంబంధంతోటి ఉన్న నిన్నెందుకు పట్టించుకుంటారో, దేహమే వదిలిపెట్టి పోయిన తర్వాత దేహ సంబంధాలనెందుకు పట్టించుకుంటారు ఎవరైనా సరే. వాళ్ళెళ్ళిపోయిన తర్వాత నువ్వు నిప్పుల్లో దూకు, నీళ్ళలో దూకు, నువ్వేమైనా జేసుకో సంబంధం లేదు. అంత మూర్ఖత్వం లేదనుకో పోనీ నార్మల్‌గా బతుకుతున్నావనుకో జనరల్‌గా అందరిలాగా. ఆ శరీరాన్ని వదిలిపెట్టి వెనక్కొస్తావు. వాళ్ళతో పాటు నువ్వు పోయావేంటి? అట్లానే రేపు నువ్వు పోతే నీతోటొచ్చేదెవరు లేరు. నీతోటొచ్చేదేమి? నీ ధర్మం ఒక్కటే. ధర్మం మాత్రమే చనిపోయిన వాడిని అనుగచ్చతి వెంబడి వెళ్తుంది. వాడి వెంట వెళ్ళేది అదొక్కటే. కాబట్టి నీతో పాటొచ్చే నీ ధర్మాన్ని వదిలిపెట్టుకోకు. రామచంద్రమూర్తి ఏం చెప్పారు? ధర్మార్థ కామాలే అనుకో పోనీ. ఆ త్రివర్గమే ఉన్నది. నాలుగోది మోక్షం పక్కన పెట్టు. ఈ మూడిట్లో అయినా సరే, ఒకవేళ 3 కలిసొస్తే నీ అదృష్టం ఇంకా చాలా మంచి. అట్లా కలిసి రావట్లేదన్నప్పుడు, కామాన్ని, అర్థాన్ని పట్టుకోకు. ధర్మమే పట్టుకో అని చెప్పారాయన. ఎందుకు అంటే అదొక్కటే నీతోటొస్తుంది. నువ్వు అర్థాన్ని చాలా డబ్బులు డబ్బులు సంపాదించుకుంటే నీతో రావు నువ్వు చచ్చిపోయినాక. నువ్వు కోరికలన్నీ ఏవేవో కల్పించుకునే అనుభవాలన్నీ ఏవేవో అనుభవిస్తానని కూర్చుంటే గూడా నువ్వు కొనుక్కున్న సోఫాలు అవన్నీ నీతో రావు. నీ కామము నీతో రాదు. నీ ధనము నీతో రాదు. నీ అర్థము, కామము 2 నీ దేహంతో పాటు ఇక్కడే పడుంటాయి. నీ ధర్మం మాత్రం నీతో వస్తుంది. కాబట్టి దాన్నొక్కదాన్ని వదిలిపెట్టకుండా నువ్వు ఆచరిస్తూ ఉండాలి. ఆ ధర్మాన్ని ఎట్లా ఆచరించాలి? అంటే ఏమి? అని తెలుసుకొని ఆచరించాలి. ఎట్లా పడితే అట్లా గాదు మళ్ళీ. తస్మాత్ కాబట్టి ధర్మం సహాయార్థం నిత్యం సంచినుయాత్ శనైః ధర్మేణ హి సహాయేన తమః తరతి దుస్తరం. తస్మాత్ కాబట్టి నిత్యము ధర్మము సహాయంగా ఉండేందుకోసము దాన్ని శనైః నెమ్మదిగా సంచినుయాత్ సంపాదించుకో. ధర్మేణ సహాయేన హి
ఆ ధర్మం సహాయంతోటే దుస్తరం దాటరాని తమస్సును, చీకట్లను, అజ్ఞానాన్ని, అవిద్యను తరతి దాటుతాడు వాడు. ధర్మాన్ని వదిలిపెట్టాడంటే, అధర్మంలో ఉన్నాడంటే పూర్తిగా తమస్సులో ఉంటాడింక వాడు. సంసారంలోనే ఉంటాడు. ఇంక తరించడు వాడు. వాడికి తరించాలి అన్న ఆశ ఉన్నది అంటే, ధర్మాన్ని పట్టుకుని తీరవలసిందే. ధర్మ ప్రధానం పురుషం తపసా హతకిల్విషం పరలోకం నయతి ఆశు భాస్వంతం ఖశరీరిణం. ఆ ధర్మమే ప్రధానంగా వాడు జీవితాంతం బ్రతుకుతూ ఉన్నాడు అంటే అటువంటి పురుషుణ్ణి. ఆ విధంగా ధర్మాన్ని ఆచరించడం తపస్సది. ఆ తపస్సుతో వాడిలోని కిల్బిషాలన్నీ హతమైపోతే, పాపమంతా నశిస్తే, ఆ ధర్మం వల్ల వాడు పుణ్యాన్ని సంపాదించుకుంటే, దానితో ఆ రకంగా భాస్వంతం ప్రకాశిస్తున్న దివ్యమైన దేహంతో ఉన్నవాడిగా ఖశరీరిణం, ఆకాశమే శరీరమై ఉంటుంది వాడికి. ఆకాశం అంటే ఆశాంతం కాశం. కాశం అంటే ప్రకాశం. వెలుగులతో నిండి ఉన్న, ప్రకాశిస్తూ ఉన్న దేహాన్ని, దివ్యమైన దేహాన్ని ధరించిన వాడిని ఆశు వెంటనే పరలోకం నయతి, వాడి ధర్మమే వాణ్ణి పరలోకానికి నడిపిస్తుంది, తీసుకుని వెళ్తుంది. ఆ ధర్మము వాడు అంతకాలము వాడు బ్రతికున్నంత వరకు ఆచరిస్తూ ఉన్న ధర్మము వాడిలో జ్ఞానంగా పరిణామం చెంది, ఆ జ్ఞాన దేహము దివ్యమైన రూపాన్ని తీసుకుని అది ఊర్ధ్వగతుల్లో, ఊర్ధ్వ మార్గంలో వాడిని తీసుకుని వెళ్తుంది. వాడి ధర్మమే వాడిని నడిపిస్తుంది ఇక్కడైనా, తర్వాతైనా. వాడి ధర్మమే వాడిని నడిపించాలి ఎప్పుడైనా. కాబట్టి మనం ఏం జేయాలి అని మళ్ళీ ఇంకిక్కడి నుంచి 80వ శ్లోకం దగ్గర నుంచి ఇంకా కొంత చెప్తారు. ధర్మాన్ని ఆచరించేప్పుడు మళ్ళీ మనకు కొన్ని సాధక బాధకాలుంటాయి. అడ్డంకులవన్నీ ఉంటాయి. వాటిని తొలగించుకుంటూ మనం ఎట్లా ధర్మాన్ని జాగ్రత్తగా, ఎందుకంటే మనము బబుల్‌లో లేము. ఎవరు లేకుండా ఒక్కళ్ళమే లేము. అందరి మధ్యలో ఉంటాము. కాబట్టి మన ధర్మాన్ని మనం ఆచరిస్తున్న సమయంలో మనకు చాలా అడ్డంకులు రావచ్చు మరి. ధర్మాన్ని తెలుసుకుని ధర్మంగా ఆచరించే వాళ్ళు మన చుట్టుపక్కల అందరూ వాళ్ళే ఉంటే చాలా బాగుంటుంది. లేకపోతే ఏమవుతుంది? అని కూడా మనం ఆలోచన చేసుకోవాలి మరి. నా ధర్మాన్ని నేను ఆచరిస్తుంటే గూడా నా చుట్టుపక్కన వాళ్ళు నన్ను పడనివ్వట్లేదంటే ఎన్నో కారణాలకి. అప్పుడు మళ్ళీ ఎటువంటి కష్టాలొస్తాయి, వాటిని ఎట్లా తొలగించుకోవాలి అని వాటి గురించి కూడా చెప్తారు. ఇక్కడి నుంచి మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.